ఇలాంటి ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎంత బాగుంటుంది కదా. నేను కార్తమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ 6కే లేచి మా ఇంటికి వెళ్తున్నాము. రెడీ అయిపోయి ఫంక్షన్కి వద్దామని ఇంటికి వెళ్ళి అలా రెడీ అయిపోయి ఇలా ఫంక్షన్ దగ్గరకు వచ్చేసాము. పిల్లలైతే ఇలా చక్కగా రెడీ అయి ఉన్నారు. ఇంతకీ మా కార్తీని చూపించలేదు కదా, హడావిడంతా వాడిదే. ఎక్కడున్నాడో ఏంటో. పిల్లలకు ఒళ్ళో పెట్టడానికి అయితే ఇలా స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ ప్యాక్ చేసి ఉంచారు. ఇప్పుడిప్పుడే రిలేటివ్స్ రావడం కూడా స్టార్ట్ అయింది. ఇంకా పిల్లల్ని తీసుకెళ్లి స్టేజ్ మీద కూర్చోబెట్టి మిగతా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేస్తున్నారు. వచ్చాడండి మనోడు. దానిపైన ఒక చక్కటి కోట్ వచ్చింది, అది తీసేసి తిరిగాడు ఫంక్షన్ అంతా. ఫోటో ఆర్ వీడియో అనగానే అందరూ భలే కాన్షియస్ అయిపోతారు. చీరలు నగలు సర్దుకుంటూ ఉంటారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మా అక్కల ఫంక్షన్ అన్నట్టు పెట్టాడు పోజు. పిల్లలిద్దరిని ఫస్ట్ డ్రెస్సెస్ లో కూర్చోబెట్టి ఆ తర్వాత చక్కగా ఇలా లంగా ఓనీలు అయితే వేశారు. అప్పటిదాకా డ్రెస్సుల్లో నైట్ డ్రెస్సుల్లో చూసిన పిల్లల్ని సడన్ గా హాఫ్ శారీస్ వేసుకున్నప్పుడు చూస్తే భలే అనిపిస్తుంది. అప్పుడే ఇంత పెద్దవాళ్ళు అయిపోయారా అని ఫీల్ వచ్చేస్తుంది కదా. ఇంకా 1 by 1 అందరూ ఆ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ తెచ్చినవి ఒళ్ళో పెడుతూ ఉన్నారనమాట పిల్లలకి. నాకైతే ఇలాంటివి చూసినప్పుడు ఆర్ చేసినప్పుడు అమ్మో మన ఏజ్ అయిపోతుంది, మనము పెద్దోళ్ళు అయిపోతున్నామే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫీలింగ్ రావడం ఏంటి, అయిపోతున్నాం కూడా. ఎప్పుడో 90s లో పుట్టాం కదా. మరి ఫంక్షన్స్ గ్యాదరింగ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. అంటే ఉంటారనుకోండి ఇష్టం లేని వాళ్ళు కూడా, ఇంట్రోవర్ట్స్ అంటారు వాళ్ళనే. నేనైతే అలా అస్సలు కాదు. నాకు జనాలు కావాలి, జనాలతో మాట్లాడడం కావాలి. సేమ్ టు సేమ్ నా కొడుకు దిగిపోయాడు. వాడు అంతే, కొత్త లేదు పాత లేదు, అందరితో మంచిగా కలిసిపోతాడు. చూస్తున్నారు కదా స్టేజ్ మీద ఎలా కూర్చున్నాడు. ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు కూర్చుంటే ఎండింగ్ వరకు అక్కడే కూర్చున్నాడు, కదలలేదు. ఎన్నిసార్లు పిలిచినా ఎంతమంది పిలిచినా స్టేజ్ దిగలేదు. మరి అక్క వాళ్ళ ఫంక్షన్ అని ఎన్ని రోజుల నుంచి హడావిడి చేసి పూణే నుండి వచ్చాడు, ఆ మాత్రం ఉండాలి కదా. ఇంకా మేమందరం అయితే స్టేజ్ ఎక్కేసి అక్షంతలు వేసేసాము. మధు రావడం కుదరలేదు. అత్తయ్య ఇంకా తాతయ్య వచ్చారు మా సైడ్ నుండి. ఈ వీడియోకైతే ఇది ముచ్చట. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.